ఇలాంటి ప్లేస్‌లో డేట్ అయితే నాకైతే ఓకే. ఎవరికి ఓకే కాదండి? చెప్పండి. మీకు కాదా? ఇంత మంచి ప్లేస్‌లో డేట్‌కెళ్తే ఉంటుంది. యాహ్! నా కోసమే ప్రకృతంతా పచ్చదనంతో గొడుగుని వేసి కాపాడుతుడు నన్ను ఎంత మంచిగా చూసుకుంటున్న ఈ ప్రకృతికి ఏమివ్వగలను కదా! అందుకే ఐ లవ్ యూ. ఉరకలేస్తూ పరుగులు పెడుతూ పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళను ప్రేమిస్తే తప్పంట. కానీ ప్రేమించే వాళ్ళను వదిలేసి వేరొక వాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్పులేదు. ఎందుకు ఇది చెప్తున్నా? వీడియో చూడండి కంటిన్యూస్గా, ఓకేనా? ఒక్కసారిగా డీలా పడిన నా ముఖాన్ని చూసి ప్రకృతికి కూడా నచ్చలేనట్టుంది. అందుకే నా కోసం వెంటనే కాంతులీడుతూ వచ్చి రాగానే నా ముఖం కూడా అంతే విధంగా కాంతులతో ఆ కాంతులను చూసి ఉర్రూతలూగుతూ మనసు ప్రశాంతంగా ఎక్కడికో విహరిస్తూ ఉన్నా అన్నమాట. సో ఇంతకీ ఈ వీడియో ఎక్కడ ఏంటి ఇంతలాగా ఒక మంచి ప్లేస్ని చూస్తే మనలో ఉన్న కవి కూడా బయటకొస్తారు అంటారు కదా! నాకైతే అలానే అనిపించింది. అబ్బా! చాలు జీవితానికి అని చెప్పేసి అని. యెస్, ఫైనల్లీ నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళికి ముందే డేట్స్ అనేమి కాదు. పెళ్ళయ్యాక కూడా మనం మంచిగా డేట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మన బాండింగ్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతదనమాట. సో, ఇలాంటివి డెఫినెట్‌లీ ఉండాలి. అందుకని చెప్పేసి మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నా. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు వీడియో ఎలా ఉంది, నచ్చిందా అనేది నా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నచ్చకపోతే లైక్ చేయండి. ఓకేనా? చూద్దాం ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి అని. సో, అది అనమాట. ఇంకెందుకు ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్! మన ఇంట్రో లేకుండా వీడియోలోకి ఎలా వెళ్తాం చెప్పండి కదా! సో, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. యెస్, వెల్కమ్ టు మున్నార్ ఆల్సో. వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దుర్గా వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దుర్గా వ్లాగ్స్. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అనమాట. ఇంత మంచి ప్లేసెస్ ఇంత మంచి ప్రకృతిని చూపిస్తున్నా అబ్బా ఒక్క లైక్ ఇవ్వండి. ఎంత చలి చలిగా ఉందో అయినా సరే వెళ్ళా అనమాట. ఎంత బాగుంది. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా! సో అందుకని చెప్పేసి అనమాట. సో ఇంతకీ ఇది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? కేరళలోని మున్నార్‌లో ఒక బొటానికల్ గార్డెన్, అది కూడా విత్ లైట్స్ అనమాట. మొత్తం చెట్లు ప్రకృతితో ఆకుపచ్చగానే ఉంటాయి అని అనుకోవడం భ్రమ అనమాట. అన్ని హరివిల్లు లాంటి, అంటే ఒక ఇంద్రధనుస్సులో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని రకాల చెట్లు ఉంటే ఎంత బావుంటుందో అంత బావుందనమాట. నిజంగా వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా చాలా బావుంటుంది. సో, అందుకని అని చెప్తున్నా అనమాట. మున్నార్‌లో ఎన్ని ప్లేసెస్ చూడడానికి ఉన్నాయని చెప్పేసి మీకు ఈ వీడియో చూపిస్తూ ఉన్నా. మున్నార్‌లో ఆల్రెడీ నేను చూపించాను. టీ ఎస్టేట్స్ అని చెప్పి, ఇంకా వ్యూ పాయింట్, ఇంకా తర్వాత కేరళ ఫార్మ్, ఎలిఫెంట్ రైడ్, ఇప్పుడు ఈ బొటానికల్ గార్డెన్ అనమాట. అస్సలు మిస్ కాకండి. చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొలను. ఇలాంటి ప్లేస్‌లో ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే అలా వెంటనే ఓకే చెప్పేస్తారేమో కదా! ఇంకా అంతే, ఏమీ అవసరం లేదు. మీరు అమ్మాయిల వెనకాతల పడి పడి తిరగనవసరం లేదు. ఇలాంటి ఒక మంచి ప్లేస్‌కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేయండి. ఎందుకు నో చెప్తారు? అస్సలు నో చెప్పలేరనమాట. ఎందుకంటే ఆ ప్రకృతి అంత మైండ్‌ని మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆ మైండ్‌లో నుంచి వచ్చే ఆలోచనలని సో, అది రీజన్. వితౌట్ రీజన్ ఏది ఉండదు కదా! సో, ఎంత బావుందో చూడండి. కొలను, తామర పూలు, చుట్టూ కాంతులు, బ్రిడ్జ్,
ఒకటేమిటి నార్మల్‌గా లేదు కదా! అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే యాహ్! చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! ట్రిప్స్ అనేవి ఆహ్, ఎందుకు డబ్బులు వేస్ట్. నాకెవరో ఒకరు కమెంట్ పెట్టారు. మీలాంటి వాళ్ళకి ట్రిప్పులు మరి మాలాంటి వాళ్ళకి ఏంటి అని చెప్పేసి అని. మాకు ఏమీ లేదండి. మేము కూడా మిడిల్ క్లాస్ ఆర్డినరీయే మాది కూడా. కానీ ఇయర్లీ వన్స్ అయినా సరే మనం ఇలా ట్రిప్స్‌కి వెళ్తే ఏమవుతుంది అంటే, మనం మనమేంటో మనకి తెలుస్తుందనమాట. ఎస్పెషల్లీ మనకి కావాల్సినంత టైం పెట్టుకోవడంలో ఇయర్లీ ఒక 10 డేస్ మనమేంటి తెలుసుకోవడం కోసం టైం పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అలా అని నేను ఎక్కడెక్కడికో దూరాలు వెళ్ళమని నేను ఏమీ చెప్పట్లేదు. మీకు దగ్గరలో ఉన్న కూడా లోకల్‌లో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. అలా ప్రకృతిని వెతుక్కుంటూ వెళ్తూ ఉండండి. కంపల్సరీ మీకు మీరేంటో తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చి మీరే మళ్ళీ రీఫ్రెష్ అవుతారనమాట. మీకొక విషయం తెలుసా? హ్మ్. మనసుకు తగిలిన గాయాన్ని, మనిషికి తగిలిన గాయాన్ని ఒకేసారి మాన్పించే శక్తి ఒక్క ప్రకృతికి మాత్రమే ఉంటుందంట. మరి ఇంకెందుకు ఆలస్యం? డిప్రెషన్‌లో ఉన్నావా? ఏదైనా దెబ్బ తగిలిందా? వెళ్ళు, ప్రకృతిలోకి వెళ్ళు. స్నేహం చెయ్యి ప్రకృతితో. అన్నీ మర్చిపోయి నువ్వేంటో తెలుసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అన్నీ రెడీగా ఉంటావు నువ్వు. ఓకేనా? యెస్. చూడండి ఎంత బావుందో. ఇక్కడ వివరించడానికి ఏమీ ఉండదు. మీరు చూస్తూ ఉండటమే అంతా కూడా. ప్రకృతిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు కదా! సో, అది అనమాట. అందుకని చెప్పేసి అలా చినుకులు పడుతూ ఉన్నాయి. ఒక పక్క చలి. నేనేమో జర్కిన్స్ కార్‌లో వదిలేసి స్టైల్‌గా వచ్చేసాననమాట. ఓ పక్క చలి, ఓ పక్క చినుకులు, ఓ పక్క హరివిల్లు లాంటి కాంతులు. మామూలుగా లేదు అసలు. సో, అది అనమాట. ఇంకా అప్పటికి ఫుల్లుగా జర్నీలు చేసి మొఖం అంతా పీక్కుపోయింది. కానీ మళ్ళీ ఇంకొక కొత్త ప్లేస్‌కెళ్తూ ఉంటే ఇంకా కొత్త ఆనందం అనమాట. మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ అనేది అర్థం కాదు. బట్ అదే ట్రిప్స్‌లో ఉన్న మహిమ అనమాట. ప్రకృతికి ఉన్న గొప్పతనం కూడా అని చెప్పొచ్చు. సో, అది. ఇంకా మీకు మీరు కావాలి, మిమ్మల్ని మీరేంటో తెలుసుకోవాలి అనుకుంటే ప్రకృతి ఒడిలో సేద తీరండి. అప్పుడే మీరేంటో తెలుసుకొని మీ జీవితానికి ఒక అర్థం వస్తుందనమాట. సో, ఇది నేనైతే కంపల్సరీ ఇయర్లీ వన్స్ అయినా ఒక 10 డేస్ అయినా ట్రిప్ వెళ్ళాలి అనుకుంటా. సో, ఇవే ఈ ట్రిప్ వీడియోస్ అన్నీ కూడా నాతో పాటు మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నా. ఇక్కడ అసలు ప్రకృతికి ఎంత ఇది అంటే నేను మొఖం డల్ అయిపోతున్నానని చెప్పి కరెంటు పోయిందనమాట. అయ్యో! అనుకునేలోపు నా మొఖాన్ని చూడలేక ఆ ప్రకృతి కూడా నా కోసం పరవశించి మళ్ళీ హరివిల్లు లాంటి కాంతులనిచ్చిందనమాట. యెస్. ఇదంతా కూడా ఫ్లవర్స్‌తో డెకరేషన్స్, ఇంకా యానిమల్స్ చూసారు కదా! అన్నీ ఇంకా అంటే ప్రకృతి అంటే ఒక్క ఆకుపచ్చదనమే కాదు కదా! జంతువులు, చెట్లు అన్నీ ఉంటాయి. సో, అలా అని చెప్పేసి అని ఇంకా దానికి కూడా ఒకసారి హాయ్ చెప్పేయండి. అది బ్లాక్, నేను బ్లాక్. యెస్. మ్యాచింగ్ కదా! దానికి అదే చెప్తున్నాననమాట. మ్యాచింగ్ అని చెప్పేసి అని. యాహ్! సో, ఇంకా దగ్గరికి వెళ్ళి అలా కొంతసేపు మంచిగా చూసుకొని ఎందుకంటే అది చాలా చాలా పెద్ద గార్డెన్ అనమాట. ఇంకా అన్నీ దగ్గరికెళ్ళి చూస్తే గానీ అవ్వదు అంటే అవ్వదు కదా! అందుకని చెప్పేసి అని ఇంక అలాగ వీడియోస్ తీసుకుంటూ అలాగ వెళ్తూ ఉన్నా. బికాజ్ నాకు లైఫ్ లాంగ్ మెమరీస్. నేను అప్పుడు వెళ్ళేటప్పుడు ట్రిప్‌లో ఉండేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకు అంతే ఎంజాయ్ చేస్తున్నా అనమాట. యెస్. ఐ లవ్ మున్నార్. యెస్. లవ్ యూ. అసలు ఇంకా చూసారు కదా! ఎంత బావుందో. నిజంగా పెళ్ళైన తర్వాత అస్సలు టైం ఉండదు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్‌కి అస్సలు టైం ఉండదండి. బట్ మీరు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మంచిగా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే ప్రకృతికి మంచిగా ఒక డేట్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. వెళ్తే గానీ అప్పుడు ఇంకా మీకు మీరేంటి, తనేంటి, ఇంకా ఏమైనా తెలియలేనివి కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.
ఇంటిలో ఎప్పుడూ ఒకే ఇదిలో ఉంటాం కాబట్టి మాట్లాడుకుంటాం. కానీ అంత ఓపెన్‌గా మాట్లాడుకోలేము. సో, బట్ ఇక్కడ ఇలా అలా కాదు కదా! ఆ ఉండే ప్రశాంతతకి మనసులోని భావాలన్నీ బయటకొచ్చి అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తదనమాట. సో, ఇక్కడైతే ఈ చెట్టు నాకు గొడుగులా నాకు ఇది చేస్తుందేమో, అంత పచ్చ తోరణాలతోని అబ్బా! ఎంత బావుంది. ఈ ప్లేస్‌లో, ఇలాంటి ప్లేస్‌లో డేట్ అక్కడ ఇలా కూర్చొని ఇద్దరం కూర్చొని ప్రేమికులిద్దరూ కూర్చొని ఎవరైనా భార్యాభర్తల, ప్రేమికుల ఎవరైనా కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ, ఆ వచ్చే కాంతులతో, ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, ఆ గాలిని అన్నీ మైమరిచిపోవచ్చనమాట. సో, ఇంకా అలాగా మొత్తం గార్డెన్ అంతా చూసేసిన తర్వాత, ఇంకా ఫుల్లు చలి, చలి, చలి. చూసారా? ముందు ఎలా ఉంది ఫేస్, ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉంది. మంచిగా ఏమి వాడనవసరం లేదండి. ప్రకృతిలో ఉంటే ఆటోమేటిక్‌గా గ్లో వచ్చేస్తదనమాట. సో, చెప్పాను కదా! అన్నిటిని మాయం చేస్తుంది అని చెప్పి అని. ఇంకా ఇక్కడికొచ్చేసి ఫుల్లుగా తడిచిపోయాం కదా! వచ్చి ఇంకా కార్‌లోకొచ్చి జర్కిన్ తీసుకొని ఇంకా తినడానికొచ్చామనమాట. ట్రిప్స్ అంటేనే తినడం, తిరగడం అనమాట. పడుకోవడం. ఇవే ఉంటాయి కదా! సో, అది అని చెప్పేసి మంచిగా ఇంకా బ్లాక్ మీద వైట్ ఇది వేసుకొని జర్కిన్ సూపర్ డూపర్ బావుంది కదా! అది అనమాట. ఇంకా చక్కగా అక్కడ తినేసి మళ్ళీ చెప్తూ ఉన్నాను కదా! అలా వెళ్తూనే, వెళ్తూనే ఉన్నామనమాట. దేన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా అంటే ప్రకృతి మనకు అంత మనశ్శాంతిని, ప్రశాంతతను, స్వేచ్ఛను అన్నీ ఇస్తుంది కదా! దాన్నే వెతుక్కుంటూ వెళ్తున్నా అనమాట. సో, అలా అని ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించింది? డెఫినెట్లీ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే మాత్రం కమెంట్ అయితే చేయండి. ఓకేనా? సో, ఇది అనమాట ఈరోజు వీడియో. మీకు మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ పక్కనున్న బెల్లను కొట్టండి. నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్‌గా వస్తూ ఉంటాయి. ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే చాలామంది వీడియోస్ పెట్టటం లేదా అని అడుగుతున్నారు. నేను లాస్ట్ మంత్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఎవరికీ నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు. ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు బెల్ ఐకాన్ చేసి అప్పుడు నాకు చేస్తే మంచిగా వస్తాయన్నమాట వీడియోస్ అన్నీ. చూసారు కదా! ప్రకృతి, ఆ మంచు, చెట్లు, ఒక ఒక చెట్టుకి, ఒక చెట్టుకి ఎంత తేడా ఇది. ఇక్కడ ఒక డ్యామ్‌కెళ్ళామనమాట. ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. బికాజ్ ఇప్పటికే వీడియో చాలా లెంతీ ఎక్కువ అయింది కదా! సో, అందుకని చెప్పేసి సూపర్ ఉన్నది ఈ డ్యామ్ కూడా. ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. ఇది కూడా మున్నార్‌లోనే డ్యాము. మట్టపల్లి డ్యామ్ అనుకుంటా. సో, ఎలా ఉంది వ్యూ చూస్తే బావుంది కదా! చెప్తున్నా కదండీ! మీరు ఒక ప్లేస్‌కెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి ప్లేసులకెళ్ళండి చాలు. ఇంకా జీవితంలో అసలు అన్నీ ఇంకా మీ దగ్గరే ఉంటాయన్నమాట. మీరు ఎవరితో కావాలి అనుకుంటున్నారో వాళ్ళని తీసుకెళ్ళండి ఈ ప్లేస్‌కి కూడా. వాళ్ళు కూడా అంతే హ్యాపీగా అవుతూ ఉంటారనమాట. సో, సినిమాలు ఇలాంటివి చూడొద్దు అని నేను చెప్పను. బట్ మీరు మూవీకి పెట్టే ఖర్చుని ఇలా ఒక మంచి ప్లేస్‌కి పెట్టారు అంటే ట్రిప్స్ ఇంతంత మూవీకొచ్చే బడ్జెట్‌లో అయిపోవు కదా అండి అని మీరు అడగొచ్చు. కానీ మీకు లోకల్‌లో కూడా మంచి ప్లేసెస్ ఉంటాయండి. వెతకండి, వెళ్ళండి. ఓకేనా? మూవీస్ ఇంట్లో కూడా చూసుకోవచ్చు మనం. అన్నీ వచ్చేసాయి ఇప్పుడు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్. ఆఫ్‌కోర్స్ కొన్ని సినిమాలు థియేటర్‌లోనే చూడాలి అంటారు. సో, అలా అనుకున్న వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంజాయ్‌మెంట్‌ని ఒక్కొక్క రకంగా వెతుక్కుంటూ ఉంటారు. కొంతమంది సినిమాలు చూసి, కొంతమంది క్రికెట్‌ని చూసి, నాలాంటి పిచ్చోళ్ళేమో ప్రకృతిని చూసి చూసారు కదా! ఇలా. హ్మ్. ఇలాంటి అందాలెక్కడ దొరుకుతాయండి? యెస్. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇస్మార్ట్ దుర్గా సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్